హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మా ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. తప్పకుండా చివరి వరకు చూడండి. ఇక స్టోరీలోకి వెళ్ళినట్లయితే సంక్రాంతి సంబరాల్లో ధీరజ్, ప్రేమ, సాగర్, నర్మదా ఇంకా చాలా జంటలు ఆ ఆట పోటీల్లో పాల్గొంటారు. ఇక దాంట్లో ధీరజ్, ప్రేమ ఫస్ట్ ప్రైజ్ రావడంతో ఇక సాగర్, నర్మదా కూడా సెకండ్ ప్రైజ్ తెచ్చుకుంటారు. ఇక దాంతో రామరాజు కుటుంబం మొత్తం చాలా సంతోషపడుతూ ఉంటుంది. ఇంతలోనే పూజారి గారు రామరాజు దగ్గరికి వచ్చి, చూడండి రామరాజు గారు, ప్రతి ఏడాది దేవుడి పల్లకి మోస్తూ మీ కుటుంబమే ఫస్ట్ వస్తుంది. ఈసారి కూడా మీరు పోటీలో పాల్గొని ఫస్ట్ రావాలి అని పూజారి గారు అంటారు. అప్పుడు రామరాజు, లేదు పూజారి గారు, మేము ఈసారి ఆ పోటీలో పాల్గొనలేము, మమ్మల్ని క్షమించండి అనగానే అప్పుడే తిరుపతి, అదేంటి బాబా, ప్రతి ఏడాది మీ కుటుంబమే పాల్గొంటుంది కదా, ఇప్పుడు మీరు పాల్గొనకపోవడానికి కారణమేంటి? లేదు బాబా, ఈ పోటీలో మీరు కూడా ఉండాలి అని తిరుపతి అంటాడు. అప్పుడు రామరాజు, లేదు తిరుపతి, నేనిప్పుడు ఈ పోటీలో పాల్గొనదలుచుకోలేదు అనగానే అప్పుడు రామరాజు పెద్ద కొడుకు, అదేంటి నాన్న అలా మాట్లాడతారు, వాళ్ళ వల్ల వాళ్ళ ముందు తలదించుకొని నువ్వు ఈ పోటీలో పాల్గొనకపోవడం ఏంటి? లేదు, మనం ఈ పోటీలో పాల్గొంటున్నాం, మనమే ఫస్ట్ వస్తాం. లేదు నాన్న, ఖచ్చితంగా నువ్వు ఇందులో ఉండాలి అని అనగానే అప్పుడు రామరాజు, అదేంటిరా, మీ తమ్ముళ్ళు చేసిన పనికి నా తల దించేసినట్టు అయింది, ఇప్పుడు ఎలా పాల్గొనమంటావు అనగానే అప్పుడు సాగర్, లేదు నాన్న, మా వల్ల నువ్వు తల దించుకోకూడదు, వాళ్ళ ముందు నువ్వు ఈ పోటీలో పాల్గొని మన కుటుంబమే ఫస్ట్ రావాలి అని చెప్పి ఇక అందరూ కూడా రామరాజుని ఒప్పిస్తారు. ఇక ఆ మాటలు విన్న రామరాజు, సరే పూజారి గారు అంటారు. ఇక పూజారి గారు భద్రావతి కుటుంబానికి, రామరాజు కుటుంబానికి ఇక దేవుడి పల్లకి మోసే పోటీ పెడతాడు. ఇక దాంట్లో రామరాజు కుటుంబం వాళ్ళందరూ కూడా పల్లకిని మోస్తూ ఉంటారు. ఇంతలో భద్రావతి కుటుంబం కూడా దేవుడి పల్లకి మోస్తూ ఉంటారు. ఇక ఇంతలోనే విశ్వ ఏర్పాటు చేసిన రౌడీలు మాత్రం రామరాజు కుటుంబం మోస్తున్న పల్లకి దగ్గరికి వచ్చి ఆ పల్లకి దగ్గర నిలబడుతూ ఉంటారు. అది చూసిన విశ్వ వెంటనే ఆ రౌడీలకి కళ్ళతో సైగ చేస్తాడు. ఇక దాంతో రౌడీలు సరే అని చెప్పి ఇక ధీరజ్ వెనకాలే వస్తూ ఉంటారు. అది గమనించిన రామరాజు, ఇదేంటి, ఇందాక వాడి చేతిలో అంత పెద్ద కత్తి ఉంది కదా, వీడు ధీరజ్ వెనకాలే నిలబడి కంగారుగా పడుతున్నాడేంటి అని చెప్పి ఇక రామరాజు ఆ రౌడీనే గమనిస్తూ ఉంటాడు. ఇక వెంటనే ఆ రౌడీ తన చేతిలో ఉన్న ఆ కత్తిని తీసి ధీరజ్ని చంపబోతూ ఉంటాడు. అది గమనించిన రామరాజు వెంటనే ధీరజ్ అని గట్టిగా పిలిచి ధీరజ్ని పక్కకు నెట్టేస్తాడు. ఇక ఆ కత్తి వచ్చి రామరాజు కడుపులో గుచ్చుకోవడంతో రామరాజు అక్కడే కుప్పకూలిపోతాడు. ఇక అది చూసిన ధీరజ్ వెంటనే ఆ రౌడీలని కొడతాడు. నానా నానా అని పిలుస్తూ ఉంటాడు. ఇక రామరాజు ఎంతకీ పలకకపోవడంతో అందరూ కూడా అక్కడికి వస్తారు. ఇక వేదవతి మాత్రం, ఏమైందిరా మీ నాన్నకి, ఇదేంటి, ఎవరు కొట్టారు అని చెప్పి వేదవతి అంటూ ఉంటే అప్పుడు ధీరజ్ ఆ రౌడీల దగ్గరికి వెళ్ళి, ఏయ్ ఎవర్రా మిమ్మల్ని పంపించింది, నిజం చెప్తారా లేదా అని చెప్పి ఇక ధీరజ్ ఆ రౌడీలని కొడుతూ ఉంటాడు. అప్పుడు ఆ రౌడీలు, క్షమించండి బాబు, మేము డబ్బు కోసమే ఇలా చేశాం అనగానే అప్పుడు ధీరజ్, చెప్పరా, మీతో ఈ పని ఎవరు చేయించారు చెప్తారా, లేక పోలీసులకి ఫోన్ చేయమంటారా అని చెప్పి ఇక ధీరజ్ అంటూ ఉంటే అప్పుడు ఆ రౌడీలు, వద్దండి, మేము నిజం చెప్తాం, అసలు ఇదంతా మాతో చేయించింది విశ్వానే, విశ్వ చెల్లెల్ని మీరు పెళ్లి చేసుకున్నారట, అందుకే మిమ్మల్ని చంపమని విశ్వగారే మాకు డబ్బిచ్చారు అని ఆ రౌడీ చెప్పగానే ఇక ధీరజ్ ఒక్కసారే షాక్ అవుతాడు. ఏంట్రా నువ్వు చెప్పేది అనగానే అప్పుడు ఆ రౌడీ, అవును సార్, మమ్మల్ని వదిలేయండి అని చెప్పి ఇక వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోతారు. వేదవతి మాత్రం రామరాజును చూస్తూ చాలా బాధపడుతూ ఉంటుంది. ఇంతలోనే ధీరజ్, ఇంకెందుకమ్మా ఏడుస్తావు, ఇదంతా చేసింది ఎవరో తెలుసా, ఆ విశ్వగాడే అని ధీరజ్ చెప్పగానే వేదవతికి చాలా కోపం వస్తుంది. ఇక వెంటనే వేదవతి, ఒరేయ్ విశ్వ అని గట్టిగా పిలుస్తుంది. ఆ మాటలు విన్న భద్రావతి, సేనాపతి, విశ్వ అందరూ కూడా అక్కడికి వస్తారు. ఇక భద్రావతి, ఏయ్ నా అల్లున్నే
పేరు పెట్టి పిలిచే అంతటి దానివయ్యావా? ఆ అర్హత నువ్వు ఎప్పుడో కోల్పోయావు అని భద్రావతి అనేసరికి అప్పుడు వేదవతి, చూడండి, మీలాగా నేను ప్రాణాలు తీయడానికే ఉండలేదు. అసలు నా భర్తని చంపేంత ధైర్యం నీకెక్కడి నుంచి వచ్చిందిరా అని వేదవతి అంటూ ఉంటే అప్పుడు భద్రావతి, అదేంటే నీ భర్తని నాల్లుడెందుకు చంపుతాడు అనగానే అప్పుడు వేదవతి, అవును, తన చెల్లెలి మెడలో నా కొడుకు తాలి కట్టాడని నా కొడుకుని చంపబోయాడు. అది గమనించిన మా ఆయన నా కొడుకు ధీరజ్ని కాపాడాడు. తను రిస్కులో పడ్డాడు. ఇప్పుడు ఇది నీ అల్లుడే చేశాడు అని చెప్పి వేదవతి అంటూ ఉంటే ఆ మాటలు విన్న భద్రావతి ఒక్కసారి షాక్ అవుతుంది. ఏంట్రా విశ్వ, నిజమేనా అనగానే అప్పుడు విశ్వ కంగారు పడుతూ ఉంటాడు. అది గమనించిన భద్రావతి, నిజం చెప్పరా, ఈ పని నువ్వే చేశావా అంటూ ఉంటే అప్పుడు విశ్వ, అవునత్త, నా చెల్లెల్ని మోసం చేసి పెళ్లి చేసుకున్న వాణ్ణి బ్రతకనివ్వకూడదనుకున్నాను, చంపేయాలనుకున్నాను. కానీ నేను ధీరజ్ని చంపమని చెప్పాను. కానీ ఆ రౌడీలు మావయ్యని చంపేశారు అని విశ్వ అంటూ ఉంటే ఇక భద్రావతికి చాలా కోపం వస్తుంది. వెంటనే విశ్వ చెంప పగలగొడుతుంది. ఏంట్రా నువ్వు చేసిన పని? ఈ పని నేను 25 సంవత్సరాల కిందనే చేసుండేదాన్ని. కానీ అలా చెయ్యకూడదనే నేను ఊరుకున్నాను. అలాంటిది నువ్వు ఊరి మొత్తం ముందు మన పరువు తీసావు కదరా అని చెప్పి ఇక భద్రావతి చాలా కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటే వేదవతి మాత్రం రామరాజును చూసి చాలా బాధపడుతూ ఉంటుంది. అది చూసిన భద్రావతి, వేదవతి, నేను ఇన్ని రోజులు నా చెల్లెలు నన్ను మోసం చేసి వెళ్ళిపోయిందని ఎంతో బాధపడ్డాను. కానీ నీ భర్తను చంపాలనుకోలేదు. ఈ విశ్వగాడే తప్పు చేశాడు వేదవతి అని చెప్పి భద్రావతి అంటూ ఉంటే ఇక ధీరజ్కి చాలా కోపం వస్తుంది. ఒరే ఈశ్వ, మా నాన్నని చంపేస్తావా? చూడు, నీ సంగతి చెప్తాను అని చెప్పి వెంటనే ధీరజ్ తన ఫోన్ తీసి పోలీసులకి ఫోన్ చేస్తాడు. ఇక ధీరజ్ నుండి ఫోన్ రావడంతో పోలీసులు ఫోన్ లిఫ్ట్ చేసి చెప్పండి సార్ అనగానే అప్పుడు ధీరజ్ జరిగిన విషయం మొత్తం కూడా పోలీసులకి చెప్తాడు. ఇక ఇంతలోనే పోలీసులు అక్కడికి వస్తారు. చెప్పండి అనగానే అప్పుడు ధీరజ్, సార్, ఇతనే మా నాన్నని కత్తితో పొడిచాడు, వెంటనే ఇతన్ని అరెస్ట్ చేయండి అని ధీరజ్ అంటాడు. ఆ మాటలు విన్న పోలీసులు వెంటనే విశ్వాని అరెస్ట్ చేసి అక్కడి నుంచి తీసుకువెళ్తారు. ఇక వేదవతి కుటుంబం మాత్రం రామరాజుని హాస్పిటల్లో జాయిన్ చేసి రామరాజు కోసమే బాధపడుతూ ఉంటారు. ఈ విధంగా రామరాజుని చంపాలని చూసిన విశ్వ చెంప పగలగొట్టి పోలీసులకి పట్టించిన ధీరజ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.